అందరికీ నమస్కారం. అన్న అనంత వెంకటరామరెడ్డి అన్న, నేను ఏదో ఎస్పీ గారిని ఏదో జిల్లా అధ్యక్షుని తీసుకొని మా పెద్దాడిని తీసుకొని పోయి కలిసినారు. ఓకే, బాగానే ఉంది. ఏదో మీరు అధ్యక్షుడు కాబట్టి కలిసినారు, ఓకే. కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్న, ఈ పెద్దారెడ్డి తాడిపత్రులు ఎన్ని అరాచకాలు చేసినారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రత్యక్షంగా నేను పెద్దారెడ్డి ఇంటికి 4 ఇండ్ల అవతల మా ఇల్లు ఉంటుంది. నామినేషన్ వేసానని ఉద్దేశంతో నన్ను ఎంతగా హింసించినారో, నన్ను ఇది చెయ్యలేదని ఉనుక లేకుండా ఒక మనిషిని ఏ విధంగా అయితే నాశనం చేస్తారో ఆ విధంగా మానసికంగా భౌతికంగా ఎన్నో రకాలుగా నా చిత్రహింసలు చేశారు. అన్నే కాదన్నా, నన్ను నా కుటుంబ సభ్యులు కూడా, మా అమ్మను కానీ మా చెల్లెలు కానీ ప్రతి ఒక్కరిని హింస గురి చేసినాడు ఈ పెద్దారెడ్డి. మొన్న మా చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయిందన్న. ఎందుకంటే మామూలు సాధారణంగా మన రాయలసీమలో ఎవరైనా కానీ ఆడవాళ్ళ జోలికి వచ్చేటోళ్ళు అనేది ఎవరు ఉండరు. మా చెల్లెలు పెళ్లి మనం లగ్నపత్రిక రాసుకున్నాం అంతే. గూండాలు పంపించి, మా ఇంటికి గూండాలు పంపించి నన్ను, మా అమ్మను, మా చెల్లెలను కొట్టించారన్న. ఒకసారి ఆలోచించి ఈ పెద్దాడి ఎంత అరాచకం చేసినాడు. కొట్టించి పెళ్లి కార్డు ప్రింట్ అయిన తర్వాత అదే పనిగా నా మీద అక్కసుతో తప్పుడు కేసులు పెట్టి, ఒక మహిళతో తప్పుడు కేసులు పెట్టించి నన్ను జైల్లో పెట్టించినాడు. అన్న, మా చెల్లెలు పెళ్ళి, మా నాన్న లేడు, మా అమ్మ ఏజ్ బారైంది, మా అమ్మకేం తెలియదు. పెళ్లి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. పెళ్లి జరుగుతుంది, ఇంకా పెళ్లి కార్డు పంచడం కూడా లేట్ ఉంది. అట్లాంటి నన్ను జైల్లో వేసాడే. ఒకసారి ఆలోచించైనా ఆ బాధ ఎట్లుంటుందో. మా చెల్లెలు పెళ్లికి పోలీసు వాళ్ళు మేము ఎంతో పర్మిషన్ అడిగితే, మా చైర్మన్ పర్మిషన్ అడిగితే తెల్లారుజామున 5 గంటలకు లేపినారు నన్ను జైల్లో. లేపి పెళ్లికి పిలుచుకొని వచ్చి పెళ్లి చూపించి కనీసం మధ్యాహ్నం పెళ్లిలో అన్నం తినకుండా తీసుకొని పోయి మళ్ళీ జైల్లో పెట్టించారు. మరి మాకు ఎంత బాధ ఉంటుందన్నా. మరి మేము ఎట్లా కానిస్తాం పెద్దాడిని? చెప్పండి, ఎట్లా కానిస్తాం? నువ్వు అధ్యక్షులు కావచ్చు, ఒకవేళ పోవచ్చు, కోర్టు ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ అంటారు. ఆర్డర్ ఉంటే ఏమన్నా? ఆర్డర్ ఉంటే మేము రానిము. గతంలో మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయే, గతంలో మాకు బెయిల్ వచ్చినాయి, మమ్మల్ని తిరగనిచ్చారా మమ్మల్ని ఏమన్నా? ఇదే గతంలో మా కొట్టేవాడు ఉన్నాడు, కోర్టు ఆర్డర్ ఉంది. ఆయన పోయిన వ్యవస్థ అంతా లేదు. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు, కంటెంట్ ఆఫ్ కోర్టు పోయినాడు, మానవ హక్కుల సంఘం పోయినాడు, ఆఖరికి రాష్ట్రపతికి కూడా అర్జీ తెచ్చినాడు. ఏం చేశారన్నా అప్పుడు గవర్నమెంట్? వస్తే చాలు తీసుకొని పోయి మళ్ళీ ఊరు దాటిస్తారు. అంటే అప్పుడు లేని కోర్టు ఆర్డర్లు ఇప్పుడు మీకు సపరేట్గా ఏమన్నా వచ్చాయని అనుకుంటారన్నా? మాకు తెలుసు కోర్టు ఆర్డర్లు, కంటెంట్ ఆఫ్ కోర్టులు మాకు తెలుసు. మేము కూడా మేము రానిము, మా ప్రజలు రానిరు. ఎంతో దుర్మార్గాలు, ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేశాడు ఈ పెద్దారెడ్డి. నన్ను ఒకరినే కాదు, మొన్న మా మహిళా కౌన్సిలర్లు ఎంతమంది పైన ఈ పెద్దారెడ్డి పెద్ద కొడుకు ఉన్నాడు. వాడు కౌన్సిల్ని ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ పోయినాడు వాళ్ళ గవర్నమెంట్లో. మరి మేము ఎట్లా కానిస్తాం? మా కమలమ్మని మహిళని చూడకోకుండా జైల్లో పెట్టించిన తర్వాత, అప్పుడు డిఎస్పీ ఉన్నాయా ఇలా తొత్తు, జైల్లో పెట్టించుకున్నంత వరకు వదలలేదు. ఎంతమంది ఇలా ఒకరా? మా చైర్మన్ గారు ఏదో మాకు స్కూటీలు, ఏదో మాకు ఎలక్ట్రికల్ స్కూటీలు కొంచెం ఇచ్చి, ఏదో కొంచెం స్వచ్ఛ భారత్ లేకుంటే గ్రీన్ ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చాడు. ఆ స్కూటీలతోనే మేము ప్రతి ఒక్కరు మా పనులు, మా మున్సిపల్ పనులు చేసుకుంటాం. మా స్కూటీలు వెనకాల 2-3 రౌడీ నా కొడుకులను పెట్టి మమ్మల్ని గుద్దుకుంటూ, మమ్మల్ని తిట్టుకుంటూ, మమ్మల్ని అరెస్ట్ చేసినాడు ఈ పెద్దారెడ్డి. మరి మేము ఎట్లా రాణిస్తామన్నా? రానిచ్చే ప్రసక్తే లేదు. నేను కాదు, ఇప్పుడు మా చైర్మన్ ఇంకా మేమన్నా కనీసం ఆలోచన చేస్తాం. మా చైర్మన్ అస్సలు ఆలోచన చేయడు. మాకంటే ముందుగా పోతాడు, ముందుండి అడ్డం పడతాడు. మేము అడ్డం పడతాం. మేము పెద్దారెడ్డిని అయితే రానిచ్చే పరిస్థితి లేదు, మేము అడ్డుకుంటాం. మా చైర్మన్ మాకు ఎలాంటి నేర్పిస్తారంటే అన్న, మేము ప్రతి ఒక్కరము కౌన్సిలర్లో ప్రతి ఒక్కరం చదువుకున్న వాళ్ళు, డిగ్రీ అయిపోయేవాళ్ళు, చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. మా అందరినీ తీసుకుని, అరే మీరు బాగా ఉన్నత విద్య ఉన్నారు, మీ వల్ల మీరు రాజకీయాల్లో ఇంకా ఫ్యూచర్ ఉంది, మీకు ఇంకా రాజకీయంలో ఇంకా మీకు నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మమ్మల్ని లా విద్య మీరు చదవండి అని చెప్పి ప్రోత్సహించినారు. ఎంతమంది ఉన్నారు తెలుసా మా కౌన్సిల్ లాయర్లు? దాదాపు 60 పైగా ఉన్నారు లాయర్లు. నాతో నేను లా కంప్లీట్ అయిపోయింది, మా వైస్ చైర్మన్ గారు లా కంప్లీట్, మా వైస్ చైర్మన్ వాళ్ళ భార్య,
మా అక్క రేష్మకి ఇట్లా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు లా కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి స్వభావం మమ్మల్ని ప్రతి ఒక్కరి పైన ఎన్ని కేసులన్నా పదుల కొద్ది కేసులు, పదుల కొద్ది దాడులు, ఇన్ని చేసిన పెద్దారెడ్డిని మేము ఎలా రాణిస్తాం అనుకుంటాం? సరే అంతెందుకన్నా, మీరున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా తిరుగుతారు కదా, మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? జిల్లాలో ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు మీ వాళ్ళు ఉన్నారు కదా, మీరు స్వేచ్ఛగా తిరుగుతారు కదా, ఒకరే వెళ్తారు, బండ్లో ఒకరే వస్తారు కదా. మరి ఎవరికి లేని ఈ అడ్డంకులు పెద్దారెడ్డికి వచ్చినాయంటే ఒకసారి ఆలోచన చేయండి. పెద్దారెడ్డి ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఎంతమందిని హింసించారో ఒకసారి ఆలోచన చేయండి అన్న. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎంతమంది పైన తప్పుడు కేసులు పెట్టాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు తాడిపత్రికి పెద్దారెడ్డి వచ్చినప్పుడు గతంలో చిన్న ఏదో ఒక వెహికల్, స్కార్పియో వెహికల్ వచ్చిందా, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు, కోట్ల విలువ చేసే కార్లు, కోట్ల విలువ చేసే భూములు, కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరాలు, వేల ఎకరాలు దోచుకున్నాడు. ఇన్ని చేసినాడే, ఇంత దుర్మార్గం, ఇంత దౌర్జన్యం చేశాడే, ఇంకా ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు తిరుగుబడతారు. మేము ప్రజావంతున మేము తిరుగుబాటు చేస్తాం, పెద్దారెడ్డిని రానిము, అడ్డుకుంటాం ఖచ్చితంగా. అంటే పెద్దారెడ్డిని మేము మా చైర్మన్ జేసీ ప్రభాకర్ అందరం కలిసి పెద్దారెడ్డిని అడ్డుకొని తీరుతాం.